హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైకే మా ఛానల్కి ఎంతో గ్రోత్ అవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు చిన్న కథ చెప్పుకుందాం. ఎవరు గొప్పవారు అనే కథ చెప్పుకుందాం. చాలా అంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ కథ. మంచి కథ ఫ్రెండ్స్. ఒకనాడు దేవలోకంలో ఋషుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అందరికన్నా దేవుని మీద ఎక్కువ భక్తి ఉన్నది ఎవరికి, ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప భక్తుడు ఎవరు అని. ఋషులందరూ నేను గొప్ప అంటూ మొదలుపెట్టారు. నేను ఒంటికాల మీద కఠినమైన తపస్సు చేశాను అన్నాడు ఒక మహర్షి. నేను ఎన్నో యాగాలు యజ్ఞాలు చేశాను అన్నాడు మరో మహాముని. ఇలా పెద్దగా వాగ్వివాదాలు జరుగుతుండగా దేవుడు అక్కడికి వచ్చాడు. తమ భక్తుల్లో అందరికన్నా గొప్పవారెవరని దేవుణ్ణి అడిగి తెలుసుకుందామని నిర్ణయించారు అందరూ ఋషులు. దేవుడు మహామునుల వివాదం విని, నా భక్తులందరిలో గొప్పవాడు మీలో ఎవరూ కారును, భూమి మీద నివసించే సామాన్య మానవుడు, అతని పేరు రామశర్మ అన్నాడు. ఋషులకు దేవుని మాటలు నమ్మశకంగా అనిపించలేదు. ఋషులందరూ రహస్యంగా వెళ్ళి రామశర్మను గమనించారు. అతను పేదవాడు. రోజు పొలంలో పనిచేయడం, భార్యాబిడ్డలను తల్లిదండ్రులను చూసుకోవడం, తోటి మనిషికి తోచినంత సహాయం చేయడం, రోజుకొక్కసారి భక్తితో దేవుని నమస్కరించడం అతని దినచర్య. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారికి దేవుని నమస్కరించడం మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఋషులందరూ దేవునితో, రామశర్మ గొప్ప భక్తుడెలా అవుతాడు? అతను రోజుకు ఒక్కసారి మాత్రం నీ ధ్యానం చేస్తాడు. మేము లక్షల సార్లు మీ పేరు స్మరిస్తాం, కఠిన తపస్సు చేస్తాం. అసలు మాకు అతనికి పోలికేమిటి అన్నారు. దేవుడు వారందరి మధ్య ఒక పోటీ పెట్టాడు. అందరికీ ఒక చిన్న వెండి గిన్నె నిండా పాలిచ్చాడు. ఆ పాల గిన్నె నుంచి ఒక్క చుక్క పాలు కూడా కింద పడకుండా భూలోకం వరకు ఎవరు తీసుకెళ్తారో చూద్దామన్నాడు. ఋషులు తమ పాల గిన్నెను జాగ్రత్తగా పట్టుకొని దారిలో ఏ రాయికి తగలకుండా అతి కష్టం మీద భూలోకానికి చేరారు. అప్పుడు వారి ధ్యాస అంతా పాలగిన్నె మీదనే. భూలోకానికి వచ్చాక దేవుడు వారిని, మీరు పాలగిన్నె తెస్తుండగా దారిలో ఎన్నిసార్లు నన్ను స్మరించారు అని అడిగాడు. ఋషులు ఆ పాలగిన్నెను ఎంతో జాగ్రత్తగా ఒక్క చుక్క పాలను కూడా కింద పడేయకుండా తీసుకురావాలంటే ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. ఈ మధ్యలో మిమ్మల్ని స్మరించడం సాధ్యం కాలేదు అన్నారు. అప్పుడు దేవుడు, చూశారా, మీ బాధ్యతలలో మునిగినప్పుడు మీకు నా నామస్మరణ చేసేందుకు వీలు పడలేదు. అదే ఆ మానవుడు ఎంతో కష్టపడి జీవితం సాగిస్తున్నాడు. దానికి మీరిప్పుడు చేసిన పని కన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ మానవుడు రోజుకి కనీసం ఒక్కసారైనా నన్ను స్మరించడం మరవడు అన్నాడు. అహంకారంతో ప్రవర్తించినందుకు ఋషులు సిగ్గుతో తలదించుకున్నారు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కథలో నీతి ఏంటో, మంచి ఏంటో, చెడ్డేంటో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.